ఏంద్రా చదివిపియాలా? ఏంద్రా చదివిపించేది? పిల్లలకి స్ట్రైట్గా చెప్పండిరా, జీవితంలో బతకాలంటే బాగా డబ్బులు కావాలా, డబ్బులు ఉంటే బాగా బతుకుతారు అని చదివించి వాడికి ఉద్యోగం వస్తే వాడు ఎంత ఉద్యోగం వచ్చినా వాడు మళ్ళీ బానిసే కదా, ఇంకోటి కింద బతకడమే కదా. అరే చదువుకో చదువుకో అని 25 ఏళ్ళు వేస్ట్ చేస్తారు వాడి. చిన్నప్పుడే డబ్బులు అంటే ఇంపార్టెంట్ రా అని చెప్తే వాడు 15-16 ఏళ్ళకే డబ్బులు విలువ తెలుసుకుంటాడు. వాడు ఎర్లీగా డబ్బులు విలువ తెలుసుకుంటే తొందరగా డబ్బులు సంపాదించిన ఎలా అని ఆలోచిస్తాడు. చదువుకో 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 అని చెప్పి వాడు టైం వేస్ట్ చేస్తారు ఎందుకురా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగాలు ఏం లేవు బయట. ఏందో మీ తల్లిదండ్రులు అన్నారు, పిల్లలకి నిజం చెప్పండి రా నాయన, నిజం చెప్పి పెంచండి. భయ్యా ఈడ పెరగాలంటే మంచి పైసలు ఉండాలిరా కన్నా అని చెప్పండి. అంతేగాని బాగా చదువుకో అంటే ఎంత చదువుకున్నా బానిసే కదా వాడు. మన ఇండియాలో అందుకే రా ఇప్పుడు దాకా ఏ యాప్లు లేవు, ఏం కనుక్కు చచ్చింది లేదు. మనకు ఆ బ్రిటిష్ వాళ్ళు వదిలేసిపోయిన బానిస బతుకులు అలవాటు. చదువుకో ఉద్యోగం చేయి, చదువుకో ఉద్యోగం చేయి. మారరా నువ్వన్నా, మీ పిల్లోడిలో స్కిల్ ఏముందో చూడు, అంతేగాని చదువు అని రుద్దకు. అర్థమవుతుందా వర్మ? నేను మొన్న మా పిల్లోడికి iPhone 16 ఇప్పించదు సార్. 1,60,000. అసలు వాడు ఇప్పుడు ఏం చదువుతున్నాడు? వాడు ఇప్పుడు 8th క్లాస్ సార్. 8th క్లాస్. 8th క్లాస్కి 1,80,000 పెట్టి iPhone 16 ఆడు ఏది అడిగితే అది. ఇట్లనే పిల్లలు నాశనం చేయండి. ఇప్పుడు వానికి ఐఫోన్ ఇప్పించినావు, రేపటి నాడు ఇంకా వయసుకు వచ్చేటోళ్ళకు బండి కావాలంటాడు, ఇప్పిస్తావా? ఇప్పిస్తావు. తర్వాత కాదు అడుగుతాడు, ఇప్పిస్తావు. అటు తీసుకొని వనుకో మీద ఎక్కిస్తాడు, ప్రాణాలు తీస్తాడు. నీలాంటి వాళ్ళు కదా పిల్లల్ని కొద్దిగా తెలివితేటలు మంచి చెడ్డలు నేర్పియండి. పైసలు ఉన్నాయి కదా అని వేసి పడేస్తే కాదు. వానికి అన్ని ఇప్పించి నాశనం లేపేది మీదే, తల్లిదండ్రులే. పైసలు ఉన్నాయి కదా అని ఏదైతే అవుతుంది, ఏమైనా చూసుకుందాం. ఒకడేమో పైసలు పెట్టి అవి ఇప్పిస్తా అంటున్నాడు, ఇంకోడేమో తాతాసులు ఉన్నాయి అంటుంది. అవి కావురా, చదివిపోయా. మనిషికి చదువు ఉంటే ప్రపంచంలో ఏంటైనా బతుకుతాడు. చదువు లేకనే మనం అడ్డాగా చాకరీ చేస్తాం. అదే చదువు ఉందనుకో, ఓ సాఫ్ట్వేర్ కావచ్చు, లేదా ఆడే సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. చదివిపోయాలరా, మంచి క్వాలిటీ చదువులో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. 50 లక్షలు చదువులో పెట్టరు, పెద్ద పెద్ద కాలేజీలో పంపారు, పెద్ద పెద్ద స్కూల్లో పంపారు, అక్కడ చూసి నేర్చుకుంటారు వాళ్ళు. ఏంద్రా చదివిపియాలా? ఏంద్రా చదివిపించేది? పిల్లలకి స్ట్రైట్గా చెప్పండిరా, జీవితంలో బతకాలంటే బాగా డబ్బులు కావాలా, డబ్బులు ఉంటే బాగా బతుకుతారు అని చదివించి వాడికి ఉద్యోగం వస్తే వాడు ఎంత ఉద్యోగం వచ్చినా వాడు మళ్ళీ బానిసే కదా, ఇంకోటి కింద బతకడమే కదా. అరే చదువుకో అని 25 ఏళ్ళు వేస్ట్ చేస్తారు వాడి. చిన్నప్పుడే డబ్బులు అంటే ఇంపార్టెంట్ రా అని చెప్తే వాడు 15-16 ఏళ్ళకే డబ్బులు విలువ తెలుసుకుంటాడు. వాడు ఎర్లీగా డబ్బులు విలువ తెలుసుకుంటే తొందరగా డబ్బులు సంపాదించిన ఎలా అని ఆలోచిస్తాడు. చదువుకో అని చెప్పి వాడు టైం వేస్ట్ చేస్తారు ఎందుకురా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగాలు ఏం లేవు బయట. ఏందో మీ తల్లిదండ్రులు అన్నారు, పిల్లలకి నిజం చెప్పండి రా నాయన, నిజం చెప్పి పెంచండి. భయ్యా ఈడ పెరగాలంటే మంచి పైసలు ఉండాలిరా కన్నా అని చెప్పండి. అంతేగాని బాగా చదువుకో అంటే ఎంత చదువుకున్నా బానిసే కదా వాడు. మన ఇండియాలో అందుకే రా ఇప్పుడు దాకా ఏ యాప్లు లేవు, ఏం కనుక్కు చచ్చింది లేదు. మనకు ఆ బ్రిటిష్ వాళ్ళు వదిలేసిపోయిన బానిస బతుకులు అలవాటు. చదువుకో ఉద్యోగం చేయి. మారరా నువ్వన్నా, మీ పిల్లోడిలో స్కిల్ ఏముందో చూడు, అంతేగాని చదువు అని రుద్దకు. అర్థమవుతుందా వర్మ?